వివరాలకు వెళ్తే గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై సచివాలయాల సిబ్బంది దృష్టి సారించి గ్రామాలను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ఆదేశించారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా ఏర్పరచాలన్నారు. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కలిగించడం ముఖ్యమని పేర్కొంటూ పరిశుభ్రమైన పరిసరాలు ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని, వ్యాధులు ప్రబలడానికి అవకాశం తక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు ఆరోగ్య సహాయకులు బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ రూరల్ మండలంలోని దుప్పాడ, జొన్నవలస గ్రామ సచివాలయాలను ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఈ సేవా వింతల పరిష్కారం, సిబ్బంది హాజరు తదితర అంశాలపై పరిశీలించి సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంచే చర్యలపై కూడా కలెక్టర్ పరిశీలించి ఆయా సచివాలయాల సిబ్బందికి పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన తదితర అంశాలపై రానున్న రోజుల్లో చేపట్టవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జొన్నవలసలోని రోడ్డు ప్రక్కనే దారి పొడవునా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు తదితర వ్యర్థాలు కుప్పలుగా పోసి ఉండడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్ల రోడ్డుపై పారబోసిన షాపులకు నోటీసులు ఇచ్చి భవిష్యత్తులో వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారని ఆయన చెప్పారు. అలాగే సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాలని ఆదేశించారు. దుప్పాడ, జొన్నవలస సచివాలయాల్లో జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, చేయూత, జలకళ, ఈ రిక్వెస్ట్ పరిష్కారం, జలకళ, ఉపాధి పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు తదితర సంక్షేమ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించి ఎంత మేరకు జరిగింది తెలుసుకున్నారు. పీలేరు మండలం రెడ్డిపల్లి పంచాయతీ ఆకులవారిపల్లికి చెందిన సీతారామయ్య, ఈశ్వరమ్మ, గీత, రమణ, చిన్నపిల్లల లోకేష్, గాయత్రి ఒక కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా నిన్న మొన్న కురిసిన 240 మిల్లీమీటర్ల వర్షానికి నది ఉధృతి కారణంగా కుటుంబ సభ్యులు నదీ ప్రవాహంలో చిక్కున్నారు. 24 గంటల అనంతరం కుటుంబ సభ్యులు 6గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. వీరిని కాపాడేందుకు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, పీలేరు సిఐ, తహసీల్దార్ సాదిక్ అలీ, పుల్లయ్యలు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది బృందంతో సహాయక చర్యలు చేపట్టారు. నదిగట్టు నుండి కుటుంబ సభ్యులు ఉన్న ప్రదేశానికి సభ్యులు చేరుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బృంద సభ్యులు అక్కడికి చేరుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా వారిని కాపాడాలనే ఉద్దేశంతో అధికారులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడేందుకు అధికారులు క్రేన్ సహాయంతో తాడు కట్టి, మరోవైపు తాడును చెట్టు కట్టి ఒక్కొక్కరిని పిల్లలతో సహా నది అవతల ఒడ్డుకు సురక్షితంగా చేర్చగలిగారు. 6 మంది కుటుంబ సభ్యులు కాపాడిన పోలీసులు ప్రతి ఒక్కరికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం, పార్టీ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గ స్థాయి శ్రేణులతో ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పాలవలస యశస్వి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేయాలని కోరారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. మండలాల వారీగా జన సైనికులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేయాలని పేర్కొన్నారు. గజపతినగరం వచ్చేసరికి 5 మండలాలు ముందు ఇది ఏంటి అర్థం కాదు కాబట్టి మీరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎలా అయితే మనం అనుకుని ఐడెంటిఫై చేయాలి. ప్రెషర్స్ వస్తే రాని రాజకీయానికి ప్రెషర్స్ వస్తాయి, కానీ వితిన్ మన పార్టీలోని ప్రెషర్స్ రాకూడదు. వేరే పార్టీ నుంచి ప్రెషర్స్ వస్తే ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి మనలో, ఆ స్టామినా, పొటెన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకోవాలంటే యూ నీడ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. మనకి మనం సిస్టమాటిక్గా వారానికి పని చేద్దాం, ఈ ఇష్యూస్ మీద ఇలా డెవలప్ చేద్దాం, దాన్ని రేస్ చేద్దాం, వాయిస్ రేస్ చేద్దాం, ఇలా అని మనం చేయడం మొదలు పెట్టాలి. స్టార్ట్ డూయింగ్ సమ్ హోంవర్క్, చూసి ఇదే ఇలా చేద్దాం, డాట్ అవుట్ ద పాయింట్ 1 by 1. మన ఊళ్ళో ఇందాక ఆయన చెప్పారు డ్రైనేజీ, అది
ఉండవు, ఓపెన్ డ్రైనేజెస్, దోమలు, లేకపోతే సరైన వసతి, వాటర్ లేదు. ఇవి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. దూరం అయింది అనుకోండి, మీరు ఇక్కడే ఇమీడియట్గా కన్సర్న్ అథారిటీస్కి లెటర్స్ రాయండి. రాసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, అది కూడా చెప్పారు, రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పారు, ఇక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, అక్కడ ఇన్ని ఓట్లు, జనరల్ ఎలక్షన్స్లో. మరి ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు తెలుసా, 180 కానీ 200 కానీ. కరోనా సమయంలో సుమారు 8 నెలలు అద్దె బస్సులు రోడ్డు ఎక్కలేదని, ఆ సమయం అంతటికీ జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిలేని కాలానికి సగం జీతాలు ఇవ్వాలన్నారు. డ్రైవర్లందరికీ రీమెడికల్ చేయాలని డిమాండ్ చేశారు. బస్సు పాసులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కరోనా నేపథ్యంలో మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేటికి 8 నెలలు పూర్తయింది. ఈ 8 నెలల కాలంగా ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు రోడ్డు ఎక్కలేదు. ఈ 8 నెలల కాలానికి ఈ అద్దె బస్సు డ్రైవర్లని ఏపీఎస్ఆర్టీసీని నమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి అద్దె బస్సు డ్రైవర్లందరూ కూడా ఇబ్బందులు పడి జీతాలు లేక, ఇంటద్దెలు కట్టలేక, కనీస అవసరాలు తీర్చుకోలేక అప్పులు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా డీసీఎల్ ఆఫీసులో, అదేవిధంగా ఆర్ఎం ఆఫీసులో చర్చలు జరిగాయి. అయినా యజమానులు సమస్యను పరిష్కారం చేయకుండా దాటవేసే ధోరణితో నేటికి వ్యవహరించారు. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు నుంచి అద్దె బస్సులు ఈరోజు అలాగే రేపటి నుంచి అద్దె బస్సులు తిరగాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో వీళ్ళకి అద్దె బస్సు డ్రైవర్లకి కనీసం ఈ 8 నెలల కాలంలో పనిలేని కాలానికి కనీసం సగం జీతం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ జీతం ఇవ్వాలని, ఆ డిమాండ్ పరిష్కారం కోసం ఈరోజు అద్దె బస్సులు తిరగనివ్వకుండా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణం యజమానులు, మరొక వైపు ఆర్టీసీ యాజమాన్యం. కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలి. అద్దె బస్సు డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వ పథకాల అమల్లో బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సంయుక్త కలెక్టర్ జె వెంకట్రావు కోరారు. ప్రభుత్వ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు త్వరితగతిన అందించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ బీమా పథక పురోగతిపై డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తో కలిసి డిఆర్డీఏ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు త్వరితగతిన అందించాలని, బ్యాంకుల సహాయం తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారు నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన ఆమోదించాలని సూచించారు. ప్రీమియం చెల్లించిన ప్రతి లబ్ధిదారుడికి సత్వర సేవలు అందజేయాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఆమోదం తెలిపిన దరఖాస్తుల వివరాలు ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలని డిఆర్డీఏ మెప్మా సిబ్బందిని ఆదేశించారు. బీమా దరఖాస్తులను పరిశీలించడంలో, ఆమోదించే ప్రక్రియలో శాఖాపరమైన సహకారం బ్యాంకర్లకు పూర్తి స్థాయిలో అందిస్తామని జేసీ చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని బ్యాంకు ప్రతినిధులకు, ప్రభుత్వ సిబ్బందికి జేసీ సూచించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే బీమా వివరాలు పొందుపరచడంలో, అమల్లో విజయనగరం కొంచెం వెనుకబడి ఉందని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను మెరుగైన స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. మీ 1 లాక్ అయింది కదా, 1 లాక్ బ్రాంచ్ వైజ్ మీద డేటా ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ వైజ్ డేటాలో 1 లాక్కి ఎగనెస్ట్ 1 లాక్ అంటే బ్రాంచ్ వైజ్ ఎన్ని యాప్లో అప్లోడ్ అయ్యింది, ఆ డేటా కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూసుకుని దాన్ని యూ కెన్ టేక్ అవర్ సపోర్ట్. అది ఎన్రోల్మెంట్ ఎన్నైనాయి, ఎన్రోల్మెంట్ ఇన్ ది సెన్స్ అవుట్ ఆఫ్ 2 lakhs ఎన్నైనా మీ షేర్ ఎంత, ఆంధ్ర బ్యాంక్ షేర్. కోవిడ్-19 విస్తృతం అవుతున్న సమయంలో
తాత్కాలిక ఏఎన్ఎంలుగా తమంతా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించామని ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తారని వార్తలు వస్తున్నాయని కోవిడ్-19 తాత్కాలిక మెడికల్ సిబ్బంది పేర్కొన్నారు. తమందరికీ న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రస్తుతం తమందరం విధులు నిర్వహిస్తున్నామని, అయితే ఇంతవరకు జీతం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి విధులు నిర్వహించిన పనికాలానికి జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారందరూ కోరుతున్నారు. కోవిడ్ నర్సుల కింద మమ్మల్ని తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగ మమ్మల్ని మేము చేయగలం, వర్క్ చేయగలం అనే ఉద్దేశంతో మమ్మల్ని అంత భయంకరమైనటువంటి వైరస్ అందరినీ కూడా నా చావు వైపు దారి తీస్తున్న టైంలోని మమ్మల్ని అందరినీ ఎంపిక చేసుకొని మాకు ఈ జాబ్ ఇచ్చి మాకు వృత్తితో పాటు మాకు అందరికీ సేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. సార్ ఒకటండి, మేము 6 months అని చెప్పి తీసుకున్నారు. మేము చావుకి ఎదురెళ్ళి పోరాడాము. అంటే మేము మా కుటుంబాన్ని, మా చిన్నపిల్లలందరినీ కూడా వదిలేసి మేము పడుదలగా డ్యూటీ చేశాము అంటే మా సేవ మీకు అక్కడ అర్థమవుతుంది. ప్రతి పేషెంట్ కూడా మా దగ్గర సేవ పొంది డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు ప్రతి ఒక్కరు కూడా మా వల్లే కోలుకున్నారని మాకు చేతులెట్టి దండం పెట్టారు సార్. మా సేవలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు మమ్మల్ని తీసినా ఒక అర్థం ఉంటుంది సార్. కానీ దయచేసి మమ్మల్ని ఈ 6 months కాకుండా మమ్మల్ని ఇంకా ఈ వృత్తిలో కొనసాగించాలని అట్లీస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలోనైనా సరే మాకు ఇవ్వండి సార్. మీరు శాలరీస్ ఇప్పటివరకు వేయకపోయినప్పటికి కూడా మేము అప్పులు చేసుకుని ఏదో చేసి ట్రావెలింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది సార్. చిన్నపిల్లలు వదిలేసి మేము అప్ అండ్ డౌన్ చేసి చాలా సఫర్ అయ్యాం. కోవిడ్కి కూడా గురి అయ్యాము. మాకు ఆల్రెడీ 2 months బ్యాక్ కోవిడ్ పాజిటివ్ కూడా వచ్చింది. అయినా సరే కోవిడ్ని మృత్యుని జయించి మేము మరలా కూడా సేవ చేసే దిశగా మేము పోరాడాం సార్. సో ప్లీజ్ సార్, మేము సేవ చేసే ఆలోచన మాలో ఉంది కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టొద్దు. దయచేసి మాకు ఈ వృత్తిలో కొనసాగించాలని వినయపూర్వకంగా అడుగుతున్నాం. కరోనా తీవ్ర రూపం దాల్చిన సమయంలో మమ్మల్ని తాత్కాలిక ఉద్యోగులుగా ఆల్ఫా ఏజెన్సీ ద్వారా 6 నెలల అగ్రిమెంట్ ప్రకారం తీయడం జరిగింది. మాకు ఇప్పటిదాకా జీతాలు కూడా ఇవ్వలేదు. అయినా కూడా మేము ఉద్యోగాలు అందరమే నిర్వర్తించాము. కరోనా టైంలో కూడా కుటుంబాలను వదిలేసి ఎంతో దూరం వెళ్ళి ఇదేదో గవర్నమెంట్ సెక్టర్లోని దూరితే బాగుంటుందనే ఆలోచనతో మేము వెళ్ళిపోయాము. వెళ్ళి మా కుటుంబాలని, చిన్నపిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళాము. ఇప్పుడు మాకు ఏదో విధంగా ఏదో దాంట్లోని మమ్మల్ని కంటిన్యూషన్ చేస్తారని సవినయంగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కూడాను. ఆగస్టు నుంచి జీతాలు రాలేదు. మాకు ఆల్ఫా ఏజెన్సీ ద్వారా 23,000 ఇస్తామని తీసుకున్నారు. ఇప్పటికొచ్చి మాకేమీ రాలేదు. ఇస్తామంటున్నారు. అయినా కూడా మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం. ప్రజెంట్ కూడా ఇప్పుడు ఉద్యోగాల్లోనే ఉన్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆస్తి విలువను బట్టి పన్ను విధించాలని జారీ చేసిన 2 జీవోలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని, ఆస్తి పన్నులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు విజయనగరం మున్సిపల్ కమిషనర్కి విజయనగరం నియోజకవర్గ సమితి సభ్యులు రంగరాజు, జీవన్ తదితరులు మెమరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సుమారు 4 నెలలు లాక్డౌన్ కాలంలో వ్యాపారాలు నడవక, వ్యాపారస్తులు ఇల్లు గడవక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 196, 197 ద్వారా ఆస్తి పన్ను రేట్లు పెంచి వసూలు చేయాలని 23/11/2020 తేదీన మెమో జారీ చేయడంతో పట్టణంలో ఉన్న వ్యాపారస్తులతో పాటు ప్రజల్లో తీవ్రమైన ఆందోళన మొదలైందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపారస్తులను, ప్రజలను ఆదుకోకుండా ఇంకో ప్రక్క నిత్యావసరాల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నారని తెలియజేశారు. పన్నులు పెంచడం వల్ల అద్దెల్లో ఉన్నవారిపై ఇంటి అద్దెల భారం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని, వ్యాపారస్తులను ఆదుకోకుండా ఆస్తిని బట్టి పన్నులు వేస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెంపు చేసే జీవో నెంబర్ 196, 197 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 8 మాసాలుగా కరోనా కష్టకాలంలో మొత్తం ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 196, 197 అనే జీవాలు ఇవి ఆస్తి పన్నులు పెంచుతూ ఆస్తిని బట్టి ఖరీదుని కట్టేటువంటి జీవోలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేయడానికి, వాళ్ళ ఆందోళనకు గురిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను తీసుకొచ్చింది. మేమైతే సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం, ఈ జీవోలు ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి.
ఎప్పుడే ఇంతవరకు ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే పద్ధతుల్లో ఆస్తి పన్ను వసూలు జరగాలి. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఆస్తి పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించడం జరిగింది. వసూలు చేసినటువంటి పన్నులకి మున్సిపల్ అధికారుల దగ్గర ఆ సంబంధించినటువంటి ఖర్చులు వాటి తాలూకా ఇవేవి కూడా బయటికి చెప్పరు, కానీ పన్నుల వసూల్లో మాత్రం ముందుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క అధిక ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ఆస్తి పన్నులు పెంచడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేసరికి చాలా వరకు అద్దెల్లో ఉన్న వరకు కూడా అద్దెలు పెరిగిపోయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయి, ఓ పక్క ధరలు విపరీతంగా పెరిగిపోతుంది, నూనె ధరలు పెరిగిపోయి, ఇంత ఆర్థిక భారాలను మోస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి పన్నులు కూడా పెంచేటువంటి జీవోలను తీసుకురావడం ఎంతవరకు సమంజసమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు తెరీసా క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు స్థానిక మదర్ తెరీసా క్లబ్లో బొత్స ఝాన్సీలక్ష్మి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు కోలగట్ట శ్రావణి చేతుల మీదుగా 50 మంది పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోలగట్ట శ్రావణి మాట్లాడుతూ మదర్ తెరీసా క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. అలాగే మహిళలకు టైలరింగ్, చేతి పనులకు శిక్షణ ఇచ్చే మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారని ఆమె తెలియజేశారు. అలాగే మదర్ తెరీసా క్లబ్ ఎంతోమందికి ఆరోగ్య జాగ్రత్తలు కూడా తెలియజేస్తుందని ఆమె చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న మదర్ తెరీసా క్లబ్ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి, తెరీసా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 10th క్లాస్ పిల్లలకి మెయిన్ వాళ్ళకి ఒక అరగంట రోజు మిగులుతుందని ఉద్దేశంతో, అంటే పబ్లిక్ ఎగ్జామ్కి ఒక అరగంట మిగులుతుందని సైకిల్ ఇవ్వడం వలన దానికి చుట్టుపక్కల విలేజ్ గొట్టలం, పాత దుప్పాడ, దోరపడి ఇలాగ అక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలకి మనం సెలెక్ట్ చేసి లాస్ట్ టైం 50 సైకిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సైకిల్ అని తీసుకొని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త బ్యాచ్కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి. దాంతోపాటు ప్రతి నెల మనం సైకిల్ మెయింటెనెన్స్ కానీ 50 రూపాయలు ఇస్తున్నాం. ప్రతి నెల 50 రూపాయలు ఇస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చిన క్లబ్ ఇవాళ ప్రజల్లో ఎంతో ఈ క్లబ్ ఒక మంచి అభిమానం. దేనికైనా మనం ముందుకు వస్తున్నాం. ఇది చేయండి చెప్తే చాలు, మనకి గ్రూపులు పెడితే అప్పుడే దానికి ముందుకు స్పాన్సర్ చేస్తున్నారు. మేడం లేట్ అయింది కాబట్టి ఆయన మేడం వెళ్ళే ముందు ఇవన్నీ చూపెడతాం, ఎందుకంటే అప్పుడు చాలా రోజులు అయింది మేడం వచ్చి, ఎందుకంటే టైలరింగ్ అప్పుడు ఓపెన్ చేసాం. 2001లో ఈ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంతో మంది దాతల సహకారంతో మరి అన్నదాన కార్యక్రమం కావచ్చు, అలాగే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు ఫ్రీగా టైలరింగ్ కావచ్చు, స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, అలాగే మరి అనేక రకాల యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది కాబట్టి కంప్యూటర్ విద్యను కూడా అందించాలనే తపనతో ఇక్కడ మరి ఎంఎస్ ఆఫీస్ని కూడా నేర్పిస్తున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి మదర్ తెరీసా గారి గుర్తింపుగా ఈరోజు మరి 92వ జన్మదినోత్సవం రోజుని ఈ క్లబ్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ రోజు మేడం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని ఈరోజు దినదినాభివృద్ధి చెందింది. మరి ఇక్కడ మెయిన్గా 10వ తరగతి పిల్లలకి సైకిల్స్ ఇవ్వాలనే ఆలోచన వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా క్లబ్ ప్రెసిడెంట్ గారి మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెరీసా క్లబ్ ఫామ్ అయ్యి ఈ క్లబ్ ద్వారా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు తెలుసుకొని సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకు అందుబాటులోకి వచ్చారు. మరి ఈ క్లబ్లో ప్రతి ఒక్కరూ కూడా మదర్ తెరీసా అనే చెప్పచ్చు. ఎంతో సేవా దృక్పథంతో వాళ్ళకున్న కష్టాన్ని తొలగించేందుకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాధలను తెలుసుకొని ఏదో ఒక విధంగా వాళ్ళకు అందుబాటులో ఉండేందుకు వాళ్ళు ప్రతి అడుగు వేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ సొంత లాభం కోసం కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ క్లబ్ అనేది ఫామ్ అయింది. మరికొంతమందికి అవసరమైన మరికొంతమందికి సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అందుబాటులో ఉంటూ మరి ఇక్కడ 10వ తరగతి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రోజు కాలి నడకన స్కూల్కి వెళ్తూ వాళ్ళ చదువుని అభ్యసిస్తున్న వాళ్ళు మళ్ళీ అలాగే అదే అలసిపోయి కాలినడకన ఇంటికి వస్తూ మరి వాళ్ళ కష్టాన్ని కూడా గ్రహించి వాళ్ళకు ఉచితంగా సైకిల్స్ ఇవ్వడమేతో పాటు నెలకి 50 రూపాయలు ఆ సైకిల్ మెయింటెనెన్స్ కోసం 50 రూపాయలు కూడా ఇస్తున్నారు ఈ మదర్ తెరీసా క్లబ్. మరి వీరందరూ కూడా బాగా చదువుకుంటారా?
ఆ రోజు పెట్టిన రోజున అన్నాను. ఆ రోజు రామరాజు గారు ఉన్నారు అధ్యక్షులుగా. అప్పుడు చెప్పినప్పుడు అన్నాను, తప్పకుండా ఇది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ సేవ అలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్కి ఇంకా దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. అనేకమైన మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించబడుతుంది. అదే మీరు పెట్టుకున్న పేరు. వారు ఒక ఉద్యోగిగా ఉంటూ మిగిలిన సాటి ఉద్యోగులు ఇక్కడ ఉన్న అటువంటి ఎవరైతే ఉన్నారో సేవ చేయాలనే తత్పరతో ఉన్నారో వారందరి దగ్గర కూడా అటువంటి వారందరినీ ఒక సమూహంగా ఈ సంస్థ సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో ఏర్పడింది. కాబట్టి నిరంతరం కూడాను ఆ విధంగానే ఇక్కడ తనకున్న దాంట్లోని 10 మంది స్టూడెంట్స్ని మన విజయనగరం అంటే బాగా అప్పుడు 2001లో నేను జిల్లా పరిషత్ బాగా వెనుకబడతానికి మారు పేరుగా విజయనగరం జిల్లా మన భారతదేశంలోనే 2వ స్థానం ఉంది విజయనగరం జిల్లా. అందులోని విద్యార్థులు బడిగల పిల్లలు బడి మానేసిన దాంట్లో మహబూబ్ నగర్ మొదటిది, 2వది మన విజయనగరమే. అటువంటి పరిస్థితి ఉండేది. డ్రాప్ అవుట్స్ మన దగ్గరే ఉండేవారు. అలాంటి సమయంలోనే అసలు కాజ్ ఏంటంటే చాలామందికి సుదూర ప్రాంతాలు, అరకొరక వసతులు, మరి అలా చదువుకోవడానికి కావలసిన మరి పట్టణ ప్రాంతానికి విజయనగరం పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన వారికి టిడ్కో ఇల్లు అందజేసేలా అధికారులు ప్రక్రియను చేపట్టారు. విజయనగరం పురపాలక సంఘం కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశాల మేరకు స్థానిక కస్బా స్కూల్లో ప్రత్యేక శాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కేటగిరీ ప్రకారం 1398 మంది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా వచ్చిందని, వారిలో ఎవరైనా ₹1,00,000 కట్టినట్లయితే వారి యొక్క ధృవీకరణ పత్రాలు నకలు తీసుకొని రసీదు ఇస్తున్నామని తెలియజేశారు. మరికొంతమంది డీడీలు తీసిన వారి నుంచి డీడీలు తీసుకుని వారికి రసీదు ఇచ్చి మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకులకు లింకేజ్ ఇస్తున్నామని కార్పొరేషన్ అధికారి ఆచారి పేర్కొన్నారు. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే వారి యొక్క వివరాలను తీసుకుని ఈ నెల 10వ తేదీ తర్వాత జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన టిడ్కోకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన టిడ్కోకు సంబంధించిన ఏంటంటే పట్టాలు వచ్చాయి. 430 కేటగిరీ ఒకటి, 300 కేటగిరీ ఒకటి, తర్వాత ఏమో 365 కేటగిరీ ఒకటి. వాటికి సంబంధించిన పట్టాలు ఏంటంటే 1398 వచ్చాయి. 1398లోనే ఏంటంటే అమౌంట్ ₹1,00,000 50,000 పూర్తిగా కట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే నోట్ డ్యూ సర్టిఫికేట్లు కస్బా స్కూల్లో ఇస్తున్నాము. తర్వాత అమౌంట్ కట్టినటువంటి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు డీడీ రూపంలో తీసుకొని వస్తుంటే అవి కూడా మధ్యాహ్నం నుంచి ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి రిసిప్ట్లు ప్లస్ నోట్ డ్యూ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ 10వ తారీఖు లోపల మిగతా పట్టాలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే నోట్ డ్యూ సర్టిఫికేట్లు అందులో బ్యాలెన్స్ ఎవరైనా అమౌంట్ ఏదైనా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళ బెనిఫిషరీకి డీడీలు పట్టుకొని వచ్చినటువంటి ఎడల వాళ్ళకి నోట్ డ్యూ సర్టిఫికేట్లు కూడా సబ్మిట్ చేయమని చెప్పి కమిషనర్ గారు ఆదేశించి ఉన్నారు. కావున కస్బా స్కూల్లో ప్రజలందరూ రావాల్సిందిగా, నోట్ డ్యూ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళవలసిందిగా, డీడీలు కూడా కట్టవలసిందిగా ఏంటంటే ఇందు మూలంగా తెలియజేయడం అయింది. మెప్మా వాళ్ళ ద్వారా ఇవి బ్యాంక్ లింకేజీలు జరగడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇవి క్లియర్ అవ్వగానే వాళ్ళకి లిస్ట్ ఇస్తాము, ఎంతమంది కట్టారు, ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు. కట్టినటువంటి వాళ్ళందరూ మెప్మా వాళ్ళ ద్వారా బ్యాంక్ లింకేజ్లో బెనిఫిషరీ సచివాలయానికి వెళ్ళినా సరే సచివాలయం స్టాఫ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ బెనిఫిషరీకి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి బ్యాంక్ లింకేజ్లు అవ్వడం, సబ్సిడీ పడడం కూడా జరుగుతుంది. మాతా శిశుమరణాలను నియంత్రించేందుకు ఆశా వర్కర్లు కీలక భూమిక పోషించాలని అసిస్టెంట్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆశా వర్కర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకునే విధంగా వారిని చైతన్యవంతులు చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ శానిటైజేషన్ కమిటీ నియామకాలపై పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బందితో పాటు ఆశా, అంగన్వాడీ వర్కర్లు సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు. శిశు మరణాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే పౌష్టికాహార లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, అవి నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి,
అలాగే కన్వర్జెన్స్ గురించి, అంటే అంగన్వాడీలతో కన్వర్జెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం గురించి, అలాగే మన విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీస్ ఫార్మ్ చేయడం గురించి, దానికి ఎవరెవరిని చైర్పర్సన్స్గా పెట్టాలన్నది, ఎవరెవరిని కన్వీనర్స్గా పెట్టాలన్నది వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది పిఓడిటిటి గారి ద్వారా. సో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కమిటీస్ ఫార్మ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది స్టేట్ నుంచి. వాళ్ళకి జాయింట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయమని చెప్పున్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని రివ్యూ చేసి ఎవరెవరైతే పూర్ పెర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోమని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం మండల పరిధిలో సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్. గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ. ప్రభుత్వ పథకాల అమల్లో బ్యాంకుల సహకారం అందించాలి. అధికారులు బ్యాంకులతో సమీక్ష నిర్వహించిన సంయుక్త కలెక్టర్ వెంకట్రావు.